ప్రియులారా, ఈ యొక్క పద్మాస దీపం నుంచి మరి ఏంటి రాస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి స్వయంగా దర్శనం ద్వారా చెప్తున్న మాటలను మరి ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది మరి 3వ వచనం చెప్తుంది కదా, సమయము సమీపించినది. ఏంటి ఈ సమయము అనగా దేవుని ప్రియులారా, మరి ఎందుకు మనం ఉన్నామంటే 2వ రాకడలో మనం ఉన్నాము కనుక మరి సమయము సమీపించింది కనుక ఈ యొక్క ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు బైబిల్ వాడు ధన్యులు. దేవుని ప్రియులారా, ఈశ్వరీక సమయంలో మనం ఎంతవరకు మనము వాక్యాలు చదువుతున్నాము, వాక్యములు వినుచున్నాము. అనేక సంవత్సరాలు బడి మనందరూ కూడా వయసు మనం వింటున్నాం. అయితే ఒకవేళ ఎప్పుడు నేను వినలేదు మన వారైతే చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే మనం వినేసాం కదా, నాకేం సంబంధం లేదంటే మనం ఉండకుండా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను కూడా మనము తెలుసుకున్నాం. దేవుని ప్రియులారా, మనమందరూ కూడా వినుచున్నాం కూడా. అయితే ఈ యొక్క 7 సంఘాల పేర్లు లైన్ గా చెప్పండి ఒకసారి. చదువు సూచన చెప్పండి. ఎఫెసు సంఘము, స్వర్ణ సంఘము, పెర్గమా సంఘము, క్రేతైన సంఘము, సార్దీసు సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదియక సంఘము. ఈ 7 సంఘాలు కూడా మరి ఏంటంటే కాలానుగుణంగా 7 కాలాలకి 7 ఒక్కొక్క సంఘాని కింద మరి రాసినట్టు దైవ గ్రంథంలో చరిత్రకారులు చెప్తున్నారు. దేవుడి ప్రియులారా, ఎందుకంటే మరి సంఘము ఎప్పుడు స్థాపించిందంటే పెంతెకొస్తు దినాన మరి దేవుడు ఆరోహణ ముందు మరి పెంతెకొస్తు దినాన మరి సంఘము స్థాపించినట్టు ఉంది. అప్పటి నుంచి కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాల పరిమితి పాలకులుగా గ్రంథకర్తలు రాసినట్టు మనం చెప్తున్నాం. ఆ యొక్క సంఘం ఆ కాలంలో ఎఫెసు సంఘ కాలంలో ఏమి జరిగింది, స్వర్ణ కాలంలో ఏమి జరిగింది, పెర్గమా సంఘంలో కాలంలో ఏం జరిగింది, తుయతైరా కాలంలో ఏం జరిగింది, ఇలా చెప్పుకుంటూ కూడా మనం వస్తున్నాం. అయితే ఇది లవోదియక సంఘము, 7వ సంఘము, చివరి సంఘము. దేవుని ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు చివరి గడియలలో మనం ఉన్నాము. దేవుని ప్రియులారా, రాకడ బహు సమీపముడు కనుక ఈ రాకడ సమయంలో జరిగిపోయిన సంఘటనలు కూడా మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నారంటే నేను చదువుతాను సార్. మరి ఇక్కడ 14వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. లవోదియక సంఘం గురించి నేను మరి చెప్తాను. ఎందుకంటే 6 సంఘాలు కూడా మనందరూ కూడా మాట్లాడుకున్నాం. ఎవరికి గుర్తున్నదో నాకైతే తెలియదు కానీ మరి కాలక్రమేణా అనేక పర్యాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే మన ఫేస్బుక్ సంఘంలో కూడా 6 సంఘముల గురించి మనం వివరించాం. అయితే 7వ సంఘంలో ఉన్న మరి యొక్క మాటలను ఈ రాకడ కాలంలో ఉన్న మనము మరి నేర్చుకోవాల్సిన పద్ధతులు. ఎందుకంటే ఇది మాటలన్నీ కూడా ముందుగా చెప్తున్నాం. ఆ సంఘానికి సంబంధించినవి కాదు, ఆ వ్యక్తులకు సంబంధించినవి కాదు. దేవుని ప్రియులారా, నేటి దినాలలో ఇది మన కొరకు మనం అన్వయించుకోవాలి. దేవుని ప్రియ సంఘమా, నీవు నేను కూడా మరి ఏ సంఘం అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తారంటే ఈ లేఖనాలను మనకి అన్వయించుకోవాలి. ఏదో వాళ్ళ కాలంలో జరిగిపోయిందని కాదు కదా, ఈ కాలంలో కూడా ఇది జరుగుతుంది కనుక మనము అన్వయించుకోవాలి. దేవుని ప్రియులారా, ఒకసారి నేను చదువుతున్న 14